సార్ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. ఈరోజు మనం సేఫ్ షాప్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మన కంపెనీ పేరు వచ్చేసి సేఫ్ షాప్ డైరెక్ట్ తెలిసే అంటే మనసుతోటి చేయమని చెప్తుంది అనమాట. అలాగే సేఫ్ షాప్ అనే కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంది. అది వచ్చేసి www.safeshopindia.com. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ అనేది మీకు వెల్కమ్ చెప్తుందండి, వెల్కమ్స్ యూ. అలాగే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే వన్ గోల్, వన్ ప్యాషన్, వన్ టీమ్. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం ఎవరికి వాళ్ళు కష్టపడతారు బయట. కానీ ఇక్కడ మాత్రం సేఫ్ షాప్ అనే కంపెనీలో మాత్రం మనకున్న గోల్స్ని ఒక టీం వర్క్ ద్వారా సాధించుకొని జరుగుతుంది. దానికోసం ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఒక వ్యక్తి జీవితంలో మంచి అవకాశాలు ఎన్నిసార్లు వస్తుంటాయి సార్? నాకు తెలిసి 1 or 2 times వస్తుంటాయి. అలాగే ఇది కూడా సేఫ్ షాప్ అనేది కూడా ఒక మంచి అవకాశం అండి. దీన్ని కనుక మీరు ఉపయోగించుకుంటే ఏ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ అని చెప్తుంది. ఇప్పటి వరకు మనం గడిపిన జీవితం ఏదైతే ఉందో దానికంటే డిఫరెంట్గా అంటే ఇంకా మంచి జీవితాన్ని మనం చూడవచ్చు అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సార్ విజన్ ఫర్ ద ఫ్యూచర్. సార్ మనం ఈరోజు ఏ పని చేసినా సరే ముందు చూపుతో ఆలోచిస్తుంటాం. సరే ఇది కూడా సేఫ్ షాప్ అనే కంపెనీ మీ దగ్గరికి వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు గురించి ఆలోచించకండి, రేపటి భవిష్యత్తు గురించి ఒకసారి చూడండి, ఓకేనా? దానికోసం అనేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి, మీ దగ్గర మొబైల్ ఉంటే కనుక కొద్దిగా స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెన్స్లో పెట్టండి. అలాగే మధ్యలో ప్రజెంటేషన్ జరిగేటప్పుడు మధ్యలోంచి వెళ్ళిపోవద్దని చెప్తుంది అనమాట. పూర్తిగా అనేది ఈ ప్రజెంటేషన్ వినమని చెప్తుంది. అలాగే మీకు ఏదన్నా ఈ ప్రజెంటేషన్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే మధ్యలో అడగకండి, మీకు క్లారిటీ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి. ఇన్ కేస్ మీకు లాస్ట్ వరకు కూడా అర్థం కాకపోతే కనుక లాస్ట్లో అడగండి. ప్రతి డౌట్ కూడా మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చి సేఫ్ షాప్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని చెప్తుంది అనమాట. అంటే ఒక వ్యక్తి ఇండిపెండెంట్ ఫ్యూచర్ జీవితం గడపాలి అంటే తన కానీ తన ఫ్యామిలీ కానీ ఇవన్నీ అవసరాలు ఉండాలి అని చెప్తుంది అనమాట. ఏమిటి అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, ప్రొటెక్షన్ స్ట్రాటజీ. ఇవి ఇప్పుడే కాదు సార్, మనం ఇంకొక 100 సంవత్సరాల ముందుకెళ్ళినా సరే ఇవన్నీ బేసిక్ ఐటమ్స్ అనమాట. అందుకనే మన కంపెనీ కూడా ఈ 5 అవసరాల మీద వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ 5 అవసరాలని మన కంపెనీ అనేది చాయిస్ చేసుకుంది. ఎడ్యుకేషన్ చూడండి, ఈరోజు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది చదువు అనేది పూర్తిగా చదవని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే హెల్త్, ఆరోగ్యంగా పరంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా ఉండలేరు. తర్వాత ఫ్యాషన్, మన ఫ్యాషన్ కూడా అంత ఇదిగా లేదు. టెక్నాలజీ, ఈరోజు మనం టెక్నాలజీ పరంగా కూడా ముందులేమని చెప్తుంది. అలాగే భద్రత, సెక్యూరిటీ పరంగా కూడా అంటే ఫ్యామిలీకి ఇచ్చే సెక్యూరిటీ అనమాట. మనం ఉన్నంతకాలం ఓకే, మనం ఏదో పని చేసుకుని పోషించగలుగుతాం. మనం లేనప్పుడు మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి సార్? అందుకనే ఈ 5 అవసరాలు మన కంపెనీ అనేది మనకి ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సేఫ్ షాప్ అనే కంపెనీ వర్క్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే సేఫ్ షాప్ అనే కంపెనీ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ విత్ ఫ్రైడ్, ఇవన్నీ కూడా మనకి కావాలి అని చెప్తుంది. కానీ ప్రతి ఒక్కరికి ఇవన్నీ దొరుకుతాయండి. కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ టైం ఉండదు, టైం ఉంటే డబ్బు ఉండదు అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, మంచి బైకు, మంచి కారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలనుకుంటాం, బ్యాంక్ బ్యాలెన్స్, డబ్బులు పెట్టుకోవాలనుకుంటాం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఇవన్నీ చేయడానికి మన దగ్గర డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే కూడా సరిపోదండి, టైం కూడా ఉండాలి. కానీ మన సేఫ్ షాప్ అని కంపెనీ చేస్తుంటే మీరు బిలీవింగ్ ఇచ్చి అచీవింగ్ అంటుంది. అంటే మిమ్మల్ని మీరు నమ్ముకుని సేఫ్ షాప్ అనే కంపెనీని నమ్ముకొని ముందుకెళ్తే కనుక ఇక్కడ ఒక టీం వర్క్ ద్వారా ఇవన్నీ కూడా 100% సాధించుకోవచ్చండి. చాలామంది కూడా అట్లానే సాధించుకుంటున్నారనమాట. అలాగే సేఫ్ షాప్ కంపెనీ హెడ్ ఆఫీస్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంపెనీ నమూనా ఇలాగే ఉంటుందండి. కంపెనీ వచ్చేసి 2001లో రిజిస్టర్ అయింది. 1956 చట్ట ప్రకారం లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. A-3/24 జనకపురి, న్యూఢిల్లీలో ఉందన్నమాట. మన కంపెనీకి ISO సర్టిఫికేట్ కూడా ఉందన్నమాట. దాంతోపాటు మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో కూడా మన కంపెనీ సర్టిఫికేట్ పొందింది. కంపెనీ యొక్క పాన్ కార్డ్ అండి, అలాగే GST. తర్వాత మన సేఫ్ షాప్ అనే కంపెనీ ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడే
మార్కెటింగ్ అంటే చూడండి, ఈరోజు బయట ప్రతి వ్యక్తి కూడా షాపింగ్ చేస్తాడు. ఏ విధంగా చేస్తాడు? 2 విధాలుగా చేస్తాడు. ఒక ఆఫ్లైన్లో, ఒకటి ఆన్లైన్లో. ఆన్లైన్ బిజినెస్ చూసుకుంటే కనుక ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్ ఇవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్లైన్లో. ఆఫ్లైన్ అంటే మనం బయటకు వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి వస్తువుని చాయిస్ చేసుకుని రేటు బేరం ఆడుకొని కొనుక్కుంటాం, అవునా కదా. సేమ్ షాప్ అనే కంపెనీ కూడా సేమ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ తరహాలని ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అనమాట. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కూడా మార్కెటింగ్ చేయడానికి కొన్ని కంపెనీలతో టైఅప్ అయింది. సేఫ్ ఎయిర్, సేఫ్ ట్రావెల్, సేఫ్ రైడర్, హవామా, లావణ్య, ఆదిత్య బిర్లా, రైమాండ్, విమల్, గ్రాసిమ్ ఇలాంటి కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ తోటి టైఅప్ అయ్యేసి ఆ కంపెనీ యొక్క కొన్ని ప్రోడక్ట్ని మనకి ఇక్కడ ఆన్లైన్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఏంటంటే మన సేఫ్ షాప్ అనే కంపెనీలో మనం లైఫ్లో బయట ఏదైతే షాపింగ్ చేస్తున్నామో అలాంటి షాపింగ్ అనేది మనం లైఫ్లో ఒక్కసారి చేయాల్సి ఉంటుంది. చేయటం వల్ల మనకు వచ్చేది ఏంటంటే సేఫ్ షాప్, సేఫ్ రైడర్, నుంచి మనకు ఒక బైసికల్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి లగేజీ, సూట్స్ కేస్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెర్న్ ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ ఎలా మాట్లాడడానికి. హవామా కంపెనీ నుంచి భగవద్గీత అనమాట. ఈరోజు వరల్డ్లో ఫస్ట్ టాకింగ్ భగవద్గీత అండి. ఇది 3 లాంగ్వేజెస్లో మనకు అవైలబుల్గా ఉంది, సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్లో కూడా. నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ వాడే షాంపూ కావచ్చు, ఫేస్ వాష్ కావచ్చు. నెక్స్ట్ వచ్చి నాన్ ప్రీమియం, ఇవన్నీ కూడా మంచి ఆయుర్వేద ప్రొడక్ట్స్ అనమాట. దాంతోపాటు మునగాకుతో కూడా ఒక చాక్లెట్ బార్ అనేది తయారు చేయడం జరుగుతుంది. తర్వాత పిల్లల కోసం వెయిట్ ప్రోటీన్, తర్వాత వెయిట్ గెయినర్, వెయిట్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. తర్వాత మనం రెగ్యులర్ వాడే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రోడక్ట్లు కూడా ఉన్నాయండి. అవి వచ్చేసి సోప్స్, పేస్టు, షాంపూ ఇవన్నీ అనమాట. రీలోడ్ అంటే మనం ఇప్పుడు ఎండాకాలం కదా సార్, మనం బయటికి వెళ్ళి తిరిగి వస్తుంటాం, ఎండలో అలసిపోతుంటాం. ఇది కనుక మనం తాగినట్లయితే మన వెంటనే ఎనర్జీ అనేది డబుల్ అవుతుందన్నమాట. రైమాండ్ కంపెనీ నుంచి కూడా మనకు సూట్ లెంత్స్ ఉన్నాయి. విమల్ గ్రాసిమ్ కంపెనీ నుంచి కూడా షర్ట్ పీసెస్, ప్యాంట్ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. గ్రాడో కంపెనీ నుంచి కూడా షర్ట్ పీసెస్, ప్యాంట్ పీస్, జీన్స్. తర్వాత జినో కంపెనీ నుంచి సన్ గ్లాసెస్, టై, తర్వాత వాచెస్, ఇలాగ షూస్, లెదర్ బెల్ట్, వాలెట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లేడీస్ కోసం చెప్పులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి లేడీస్ కోసం శారీస్, తర్వాత డ్రెస్ మెటీరియల్స్, జాకెట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టవల్స్ రేమండ్ కంపెనీ నుంచి. తర్వాత మైకాసా నుంచి డిన్నర్ సెట్, సేఫ్ ఎయిర్ అనేసి మన ఇంట్లో ఏదైతే డస్ట్ ఉందో అది క్లీన్ చేయడానికి. తర్వాత ఇంట్లో వాడుకునే కుక్కర్స్ కావచ్చు, కిచెన్ ఐటమ్స్ కావచ్చు, తర్వాత ఫాన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత వాటర్ కోసం టిఫిన్ బాక్సెస్. సార్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉపయోగపడేటివి. ఇవే కాదు సార్, ఇంకా చాలా ప్రోడక్ట్లు ఉన్నాయి అవైలబుల్గా. ఇంకా ప్రతి 3 monthsకి ఒకసారి ఒక 30 నుంచి 50 వరకు ప్రోడక్ట్లు అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. సార్ ఇండియాలో ఏదైనా నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉందంటే ఇప్పుడు సేఫ్ షాప్ అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇందులో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది, దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే కనుక, ఇక్కడ వాట్ ఎల్స్ ఎక్స్పెక్ట్ యువర్ బిజినెస్. మనం బిజినెస్ పెట్టేటప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం? ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉండాలి, ప్రాఫిట్ ఎక్కువ ఉండాలి, రిస్క్ ఉండకూడదు, అన్లిమిటెడ్గా సంపాదించాలనుకుంటాం. మరి బయట ఒక పెట్టుబడి లేకుండా తక్కువ పెట్టుబడితో ఏదైనా బిజినెస్ ఉందా? లేదని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్స్ వస్తాయా అంటే నమ్మకం తక్కువ, రిస్క్ కంపల్సరీ ఉంటుంది, స్కోప్ అన్లిమిటెడ్గా సంపాదిస్తామంటే అది కూడా లేదండి. ఎందుకంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామంటే మన పక్కన చూసి వాడు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తాడు, అప్పుడు కాంపిటీషన్ ఏర్పడుతుంది, అప్పుడు మనం బిజినెస్లో లాస్ కూడా అవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలాంటివి ఏమి జరగవండి. ఏంటంటే ఇక్కడ పెట్టుబడి అనేది ఏం లేదు, మనం ఓన్లీ షాపింగ్ చేస్తున్నాం. బయట మనం షాపింగ్ చేస్తే ఖర్చు అంటాం కాబట్టి పెట్టుబడి అయితే అనం కదా, ఇక్కడ కూడా ఖర్చు పెడుతున్నాం, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. తర్వాత రిస్క్ అనేది ఉండదు, మనకి ప్రొడక్ట్ వచ్చేస్తుంది కాబట్టి రిస్క్ అయితే ఏం లేదు.
మనం ఎంతకాలమైనా సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. అయితే మనం ఏం చేయాలి, దీని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అందులో నుంచి మీకు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రమోట్ అనేది చేయండి. ప్రమోట్ అనేది మనం జనరల్గా బయట చేస్తూనే ఉంటాం. ఎలా అంటే బయట సినిమా యాక్టర్లు కూడా చేస్తుంటారు. ఈ విధంగా ఒక వస్తువుని ప్రమోట్ చేస్తూ ఉంటారు. వీళ్ళే కాదు సార్, ఇంకా చాలామంది ఉన్నారనమాట. వీళ్ళంతా కూడా ఈ వస్తువులను ఏం చేస్తున్నారంటే తీసుకోండి అని చెప్తున్నారు. మహేష్ బాబు చెప్పాడని, షారుఖ్ ఖాన్ చెప్పాడనేసి. అవునా కదా సార్? మరి మనం కూడా కొన్ని చెప్తూ ఉంటాం. అడుగుతారు మనల్ని, ఏ ప్రోడక్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కంపెనీ వాడితే బాగుంటుంది, సినిమా గురించి, దాని గురించి, దీని గురించి చెప్పడం వల్ల మనకి ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి, షాప్ వాళ్ళకి మాత్రమే లాభం జరుగుతుంది. కానీ మనకేమైనా లాభం జరుగుతుందా? లేదనమాట. కానీ ఇక్కడ సేఫ్సాప్ అనే కంపెనీలో మాత్రం మీరు ఒక ప్రోడక్ట్ తీసుకుంటే మీకు యూ అనే పొజిషన్ వస్తుంది. దాంతోపాటు మీకు ఐడి పాస్వర్డ్, దాంతోపాటు మీరు ఏదైతే ప్యాకేజ్ పర్చేస్ చేశారో అది రావడం జరుగుతుంది. దాంతోపాటు మీకు 3 లైన్లో బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది సార్. 3 గ్రూపులు అనమాట అనుకోవచ్చు. బ్లూ గ్రూప్, అంబర్ గ్రూప్, పర్పుల్ గ్రూప్ అనమాట. ఈ 3 గ్రూపుల్లో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు సార్. మరి 3 గ్రూపుల్లో ఒకటేసారి మనం బిజినెస్ చేయలేం కాబట్టి ఫస్ట్ ఒక బ్లూ గ్రూప్లో మాత్రమే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. బ్లూ గ్రూప్ నుంచి ఇన్కమ్ తీసుకుందాం. సేమ్ ఇదైతే బ్లూ గ్రూప్లో ఇన్కమ్ వస్తుందో తర్వాత ఆ 2 గ్రూపుల్లో కూడా సేమ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. 2 టర్బో పివట్ ప్రాసెస్. జస్ట్ ఏముంటుందంటే మిమ్మల్ని ఇద్దరిని రిఫర్ చేయమంటుంది. లెఫ్ట్ ఒకరిని, రైట్ ఒకరిని, మీకు తెలిసిన వాళ్ళని. ఇక్కడ మీరు ఎలాగైతే షాపింగ్ చేశారో సేమ్ అదే విధంగా వాళ్ళ చేత, మీరు ఒక్కసారి చేశారు షాపింగ్, వాళ్ళ చేత కూడా ఒక్కొక్కసారి చేయమని చెప్తుంది అనమాట. చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ నుంచి మీకు 500 కమిషన్ ఇస్తుంది. అదేవిధంగా అంటే ఒక బీబీకి వచ్చేసి 2.5 రూపీస్. అంటే ఇక్కడ 200 బీబీతో వస్తే మీకు 1000 రూపీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది గవర్నమెంట్ లెక్కల ప్రకారం అన్నట్టు. మన కంపెనీకి లీగల్గా ఉందండి. గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆ ప్రకారంగా నడుస్తుందన్నమాట. టీమ్ బిల్డింగ్ అని ఈ విధంగా నడుస్తుందండి. లెఫ్ట్ రైట్ ఇద్దరు వచ్చారు, వాళ్ళ శాతం వాళ్ళు చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంటుంది. స్పిల్ ఓవర్, మీరు కింద ఎంతమంది వచ్చినా సరే మీ కింద చేసుకుంటూ వెళ్ళాల్సిందే. మీరు ఇక్కడ చూడండి సార్, మీరు ఇక్కడ యూ అనే పొజిషన్ వచ్చింది మీకు. తర్వాత మీ ఫ్రెండ్ వచ్చారు, రైట్లో కూడా మీ ఫ్రెండ్ వచ్చాడు అనుకుందాం. లెఫ్ట్లో ఫ్రెండ్, రైట్లో ఫ్రెండ్ వచ్చాడు. ఫస్ట్ రిఫరెన్స్, సెకండ్ రిఫరెన్స్, వీళ్ళిద్దరి వల్ల మీకు వచ్చింది ఎంత? 500. మరి ఈ తర్వాత 3వ పర్సన్ కూడా మీ తరపు నుంచి వస్తే కనుక మీరు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఏ అనే పర్సన్ వచ్చాడు కాబట్టి అతనికే మనం డౌన్లో ఇస్తాం. అతన్ని మనం బుల్సైన్ కూడా పిలుస్తుంది అనమాట. థర్డ్ పర్సన్ని, థర్డ్ సేల్ మీరు ఏదైతే చేస్తారో దాన్ని బుల్సైన్ పిలవడం జరుగుతుంది. సేమ్ 3వ వ్యక్తి కూడా 200 బీబీ తోటి కనుక పర్చేజ్ చేస్తే కనుక యాక్చువల్లీ మీకు 4500 అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది ఓన్లీ మీకు మాత్రమే రావడం జరుగుతుంది. మామూలుగా ఒక బీబీకి ఎంత సార్? 2.5 రూపీస్. అంటే లెఫ్ట్ రైట్ కలిపి 200 400 బీబీతో వస్తే మీకు ఎంత వస్తుంది సార్? 1000 రూపీస్ వస్తుంది. అదే థర్డ్ పర్సన్ రిఫర్ చేశారు మీరు 200 బీబీ 400 బీబీతో కనుక రిఫర్ చేస్తే కనుక 5900 వస్తుంది అనమాట ఒకటేసారి. ఓకేనా సార్? ఇక్కడ పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఇక్కడ ఒక్కలో చేసే పని కాదు సార్ ఇది. బయట ఎక్కడైనా ఉంటే టీం వర్క్ అనేది ఎవరు జరుగుతుంది? ఒక ఓన్లీ బాస్కి మాత్రమే జరుగుతుంది. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు కూడా టీం వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఉన్నాం సార్, లెఫ్ట్ రైట్ పర్సన్ ఇద్దరు చేత షాపింగ్ చేయించాం. మనకి ఎంత వచ్చింది సార్? 1000. సెకండ్ వస్తే 1000 అంటే 2000. 3వ పర్సన్ల వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటే 4000 వస్తుంది. ఈ విధంగా 7000. 3వ పర్సన్ వస్తే ఇక్కడ మనకి మనం పెట్టిన అమౌంట్ ఏదైతే ఉందో అది మన ప్రోడక్ట్ మనకు వస్తుంది, మన అమౌంట్ మనకు వస్తుంది అనమాట. ఇలా ఈ స్ట్రక్చర్ చూస్తే మీకు అనిపించవచ్చు ఇది ఒక చైన్ బిజినెస్ లాగాని, కానీ చైన్ బిజినెస్ కాదండి. ఇది మనం కింద డైరెక్ట్ సెల్లింగ్, మన కింద ఏ విధంగా డైరెక్ట్ సెల్లింగ్ జరుగుతుంది ఆ విధంగా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్లో 100 వచ్చింది, రైట్లో 100 అనుకోండి, అప్పుడు మీకు 100 పేర్స్ అవుతాయి. అప్పుడు మీకు 1 lakh రూపీస్ వస్తుంది. లేదు సార్ ఒక పక్క 100 వచ్చింది, ఒక పక్క 10 వచ్చింది అనుకుందాం. అప్పుడు ఈ 90 పక్కన పెట్టి ఆ 10 కలిపి 10,000 అది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఆ 90 ఎప్పుడైతే ఉందో ఇటు సైడ్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో అది బ్యాలెన్స్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1:1 రేషియో ప్రకారం. సార్ వీళ్ళంతా కూడా సేమ్
బిజినెస్ స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళంతా కూడా సక్సెస్ అయిన వాళ్ళే. వాళ్ళంతా నార్త్ ఇండియన్స్, వీళ్ళంతా మన తెలుగు వాళ్ళు అనమాట. ఇంకా చాలామంది ఉన్నారండి. వీళ్ళందరూ మెయిన్ లీడర్లు అని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా సోమశంకర్ గురూజీ గారు ఉన్నారు. నెక్స్ట్ అభిషేక్ గారు, శ్రీనివాస్ గారు, యాదగిరి గారు, రవీంద్ర గారు, కృష్ణయ్య గారు, వీళ్ళంతా కూడా మనోహర్ గారు, వీళ్ళంతా కూడా పెద్ద ప్రొఫెషనల్స్ ఏం కాదు సార్. ఇందులో ఒక వాచ్మెన్ ఉన్నాడు, ఒక డ్రైవర్ ఉన్నాడు, నెక్స్ట్ వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఒక చదువుకునే స్టూడెంట్ ఉన్నాడు అనమాట. ఒక మిలిటరీ పర్సన్ కూడా ఉండడం జరిగింది. అక్కడిక్కడ ఎవరైనా సరే ఈ బిజినెస్ అనేది చేయొచ్చండి. ఎవరు వీళ్ళు చేయాలి వాళ్ళు చేయాలని ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ ఇక్కడ మనకేం చెప్తుందంటే, ఫస్ట్ 1 month మన బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. 1 monthలో మనం ఎంటర్ అయ్యాం, 2 సేల్స్ మాత్రమే చేసాం. అప్పుడు ఏమవుతుంది, 1 ఫేర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 2nd monthలో వాళ్ళిద్దరిద్దరు తెచ్చారనుకోండి, 2 ఫేర్స్ అవుతాయి. అలాగే 3rd monthలో వాళ్ళిద్దరిద్దరిని తీసుకొచ్చుకుంటే, అలా ప్రతి పర్సన్ ఎవరైతే కింద ఫేర్స్ చేస్తుంటారో అది మనకి ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 8192 అంటే మనకి 4096 జతలు అవుతాయి. ఒక జతకు ఎంత ఇస్తుంది సార్? ఒక జతకు వచ్చేసి 1000 రూపాయలు కాబట్టి 4096 జతలు ఇంటూ ఎంత అవుతుంది, అప్పుడు 40,96,000 అవుతుందన్నమాట. సరే ఇంత అమౌంట్ వస్తుందా అని అనుకుంటే కనుక మనం యావరేజ్గా తీసుకుందాం. 8192ని రౌండ్ ఫిగర్ చేద్దాం, 8000 అవుతుంది. కనీసం 10% జరిగిన 800 టీమ్ అవుతుంది, 4 lakhs రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో అంత కూడా జరగలేదు అనుకుందాం, 1% జరిగిన 80 టీమ్ వస్తుంది, 40,000 వస్తుంది. సెకండ్ ఇయర్లో 5% జరిగిన 80 into 40 అంటే 3,200 టీమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చేసి 16 lakhs అనేది రావడం జరుగుతుంది. థర్డ్ ఇయర్లో మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంత నార్మల్గా చేసుకుంటూ పోయినా సరే మనకి ఇన్కమ్ అనేది కోట్లలో వెళ్ళిపోతుంది అనమాట. సార్ ఇదంతా జరగాలి అంటే మనకు కావాల్సింది ఏంటి సార్? బిలీవింగ్ ఈజ్ అచీవింగ్ అనమాట. నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఏది నమ్మలేదంటే ఏది కాదనమాట. ఓకేనా సార్? కంపల్సరీ మిమ్మల్ని నమ్ముకోండి. తర్వాత మీ టీం కంపల్సరీ వర్క్ చేస్తుంది. మనం నమ్మితే వాళ్ళు కూడా వర్క్ చేయడం జరుగుతుందనమాట. తర్వాత ఈరోజు బయట జాబులు చూసుకుంటే కనుక మంత్లీ 1 time తీసుకుంటాం. కానీ ఈ బిజినెస్లో మాత్రం బుధవారం నుంచి మంగళవారం వరకు మనం చేసిన వర్క్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకి ఇన్కమ్ జరుగుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ 5 అటు సైడ్ 5 వచ్చింది అనుకోండి, 5,000 వస్తుంది. ఇటు 50 వస్తే 50,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. బయట శాలరీస్ అనేది ఏముంటుందంటే ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ మనకు అలా కాదు సార్, మన కింద ఎంత వర్క్ దాన్ని బట్టి మనం బెనిఫిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. సరే, ఇక్కడ బ్లూ గ్రూప్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఓన్లీ బ్లూ గ్రూప్లో అంటే 3 గ్రూపుల్లో కూడా బిజినెస్ అనేది సేమ్ ఇదే విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం ఫస్ట్ బ్లూ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం, క్యాపింగ్ ఇన్కమ్. ఇక్కడ క్యాపింగ్ ఇన్కమ్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు ఏం చేస్తుందంటే, ఒక టీము తయారయ్యే వరకు కూడా మనకి ఎంత వరకు వర్క్ చేసుకుంటే అంతవరకు ఇస్తుంది. తర్వాత టీం తయారైపోయినాక ఆటోమేటిక్గా మన ఇన్కమ్ అనేది చాలా డబుల్, ట్రిపుల్, 4th కూడా అయిపోతుంది. అయినా కానీ కంపెనీ ఏం చేస్తుందంటే అక్కడ క్యాప్ ఇన్కమ్ చేసేసింది. ఇచ్చేసి అక్కడ ఎప్పుడంటే ఇటు 5,000 అటు 5,000 10,000 టీమ్ అయిన తర్వాత మనకి ఇచ్చేసి క్యాప్ ఇన్కమ్ అనమాట. పర్చేస్ క్యాపింగ్ ఇన్కమ్, రీపర్చేస్ క్యాపింగ్ ఇన్కమ్ కూడా ఉందన్నమాట. ఇంతకుముందు ఓన్లీ పర్చేస్ క్యాపింగ్ ఇన్కమ్ మాత్రం ఉండేది. ఇప్పుడు రీపర్చేస్లో కూడా క్యాపింగ్ ఇన్కమ్ ఉంది. రీపర్చేస్లో ఏముంటాయంటే మనకి 3 monthsకి ఒకసారి మనం షాపింగ్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఓన్లీ ఒక వ్యక్తి, సిల్వర్ అయిన వ్యక్తి మాత్రమే షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా చేయొచ్చు, కానీ సిల్వర్ తర్వాత కంపల్సరీగా 3 monthsకి ఒకసారి షాపింగ్ చేయాలి. అది కూడా మన ఇంట్లో కావాల్సిన వస్తువులు. 3 monthsకి ఒకసారి మనం ఎలాగ బయట కొంటాం, పేస్ట్, షాంపూ, అవే ఇక్కడ మనం రీపర్చేస్ చేయడంలో కూడా మనకి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఫస్ట్ పర్చేస్ క్యాప్ ఇన్కమ్లో చూసుకుందాం. పర్ వీక్ వచ్చేసి 2 lakhs, పర్ మంత్ వచ్చేసి 8 lakhs, పర్ ఇయర్ వచ్చేసి 1 crore అనమాట. రీపర్చేస్లో కూడా పర్ వీక్ వచ్చేసి 2 lakhs, పర్ మంత్ వచ్చేసి 8 lakhs, పర్ ఇయర్ వచ్చేసి 1 crore అనమాట. మొత్తం బ్లూ గ్రూప్లో క్యాప్ ఇన్కమ్ టోటల్లీ 4 lakhs పర్ వీక్. సార్ అనుకోవచ్చు, సార్ 4 లక్షలు తీసుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే, సార్ ఉన్నారు సార్, నర్సీ గ్రేవల్ మా ఊరిజీ అనేసి ఈయన మీరు ఇన్కమ్ కూడా చూసుకోవచ్చు. చూడండి, 1/2/2020 4 lakhs అనేది ఆయన తీసుకోవడం జరుగుతుందన్నమాట.
ఈయన వచ్చేసి ఒక మిలిటరీలో వర్క్ చేసేవారు, కానీ ఈరోజు ఇదే బిజినెస్ నుంచి వారానికి 4 లక్షలు అనేది ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. తర్వాత ఇక్కడ బిజినెస్లో మనకి షాపింగ్ చేస్తే ఇన్కమే కాదు, మనకి వచ్చే ప్రోడక్టే కాదు సార్, ఇంకొకటి కూడా వస్తుంది, బెనిఫిట్ ఉందన్నమాట. అదే సెక్యూరిటీ ఫర్ ద జనరేషన్, 3 జనరేషన్ అనమాట. 3 తరాలు మనకి అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. సేమ్ సార్ శ్యామ్ సుందర్ గారు అనేసి ఒక టీచర్ గారు అనమాట. ఈయనకి ఒక ఫ్రెండ్ ప్లాన్ చెప్పారు. ఆయన కూడా ఫస్ట్లో నమ్మకం లేదు, ఇలాంటివి వస్తాయి పోతాయి అనుకున్నాడు. కానీ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయిన తర్వాత బిజినెస్ నమ్మకంతో బిజినెస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక 1000 టీం తయారైన తర్వాత అతనికి చిన్న ప్రాబ్లం అయ్యి, అంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. మరి అతను చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే మేడం ఉన్నదో మేడంకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఈరోజు 3 జనరేషన్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే ఈరోజు చూడండి, వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు సన్మానాలు చేస్తున్నారు. ఈరోజు ఆ పిల్లలు కూడా కాలేజీకి వెళ్తున్నారు. ఆ పిల్లలు కూడా ఎక్కడ చదువుతున్నారంటే లండన్లో చదువుతున్నారు సార్. మామూలుగా అయితే లండన్లో చదివించాలంటే మన వల్ల అవుతుందా? ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే చేయొచ్చు. కానీ ఈరోజు ఏమీ లేకపోయినా సరే ఈరోజు కొన్ని కోట్లకి అధిపతులు అయ్యారు. ఒకటే సార్, వాళ్ళ మేడంకి ఆయన లేడు, భర్త లేడు అన్న లోటు, ఆ పిల్లలకి తండ్రి లేదన్న లోటు తప్ప ఈరోజు వాళ్ళకి ఏమీ లేవు సార్. ఈరోజు కూడా మనం సార్ ఈరోజు చేసేది ఏదో కొంత రేపు ఫ్యూచర్ కోసం చేస్తున్నాం అనమాట. ఈరోజు మనకి ఇన్కమ్ రాకపోవచ్చు స్టార్టింగ్లో, ఎవరికైనా అదే విధంగా ఉంటుంది. కానీ ముందుకి మన టీం పెంచుకుంటూ పోతే కనుక 100% 3 జనరేషన్ సెక్యూరిటీ నామినీ అనేది మనకి సేఫ్ కంపెనీ ద్వారా ఇవ్వటం జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ 3 గ్రూపులు అని చెప్పాం కదా, 3 గ్రూపులో కూడా మనం 2 lakhs అనేది తీసుకోవచ్చు. దాంతోపాటు సెకండ్ గ్రూప్లో మాత్రం 2,40,000 తీసుకోవచ్చు. 2,60,000 అంటే 2,40,000 2,60,000 అంటే 7 lakhs పర్ వీక్ తీసుకోవచ్చు అనమాట. రీపర్చేస్లో కూడా 2 lakhs 6 lakhs తీసుకోవచ్చు అనమాట. అప్పుడు ఎంత అవుతుంది సార్? వారానికి 7 lakhs, తర్వాత రీపర్చేస్లో 6 lakhs, మొత్తం వారానికి అప్పుడు 13 lakhs. ఇప్పుడు నెలకు వచ్చేసి 52 lakhs, సంవత్సరానికి 6,76,00,000. ఇంత ఇన్కమ్ అనేది బయట ఎక్కడ దొరుకుతుందా సార్? ఇందులో మనం 1% వచ్చినా చాలు సార్, అవునా కదా సార్? మనం అంతా అనుకున్నా కానీ అందులో కనీసం 1% వచ్చినా మనం చాలా ఇదవ్వచ్చు, అవునా కదా సార్? బయట 1% కదా సార్, 0.5 కూడా రాదు, అవునా కదా? కానీ ఇక్కడ 100% వస్తుందండి. తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వై షుడ్ ఐ డూ? ఇదంతా విన్న తర్వాత కూడా మనకి అనిపించవచ్చు, అసలు నేను ఎందుకు చేయాలి అంటే కనుక జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం ఓన్లీ షాపింగ్ మాత్రమే చేస్తున్నాం, ఎంప్లాయీస్ ఎవరు లేరు ఇక్కడ, అందరం మనం టీం వర్క్ అనమాట. బయట జాబ్లో బాస్ ఉంటాడు, బాస్ ఏం చేస్తాడు? పని మాత్రమే చెప్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ లీడర్స్ ఉంటారండి. లీడర్స్ మీతో కలిసి వర్క్ చేస్తారు అనమాట. నో రిస్క్. ఇక్కడ ఏముంది సార్? షాపింగ్ చేసాం, మనకు తెలిసిన వాళ్ళకి పరిచయం చేయించుకుంటూ షాపింగ్ చేపిస్తున్నాం. దీనివల్ల రిస్క్ ఏముందంటారు? హోమ్ బేస్డ్ బిజినెస్. దీనికోసం మనం అక్కడ చేయాలి, ఒక కంపెనీ పెట్టాలి, ఆఫీస్ పెట్టాలని ఏం లేదు సార్. మన ఇంటిలో దగ్గర ఉండి కూడా చేసుకోవచ్చు. మనం ఏ టైం అయితే మనకు వీలవుతుందో ఆ టైంలో, కొంతమంది పార్ట్ టైం చేయొచ్చు, ఫుల్ టైం చేయొచ్చు, ఓకేనా? మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు రోజుకి 1 hour చేసుకున్నా సరిపోతుంది. టైం కంపౌండ్ డూప్లికేషన్. మనం చూడండి, బాస్ గురించి మాట్లాడుకుందాం. బాస్ ఉన్నారనుకోండి, బాస్ ఏం చేస్తారు? అతను ఒక కంపెనీ పెట్టేసి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటాడు, ఒక 100 మంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటాడు. ఒక్కొక్కరు 8 గంటలు చేసినా 800 గంటల వర్క్ అనేది జరుగుతుంది. మరి మనం మాత్రం ఓన్లీ 8 hours మాత్రం చేస్తాం. అంటే అతనుకున్న 24 hours అతను 800 గంటల వర్క్ చేయగలిగాడు, మనం మాత్రం ఓన్లీ 8 hours మాత్రం చేస్తాం. అదే ఇక్కడ బిజినెస్లో చూసుకుంటే, సేఫ్ షాప్లో మీరు వచ్చిన తర్వాత కొన్ని రోజుల బిజినెస్ కింద టీం తయారైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇటు 100 టీం తయారైంది, అటు 100 మంది టీం తయారయ్యారు. వాళ్ళు రోజుకు 1 గంట బిజినెస్ కోసం కేటాయిస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఒక రోజులోనే మీకు 200 గంటల వర్క్ జరుగుతుంది. ఈరోజు చూడండి, మహాగురుజీ వాళ్ళకి ఈరోజు దగ్గర వేలలో లక్షల్లో టీం ఉంది. ఒక్కొక్కరు 1 గంట వర్క్ చేసినా చాలా కొన్ని కోట్ల గంటలు వర్క్ జరుగుతుందన్నమాట. మరి బెనిఫిట్ జరుగుతుందా లేదా? 100% జరుగుతుందని చెప్పొచ్చు. నేచురల్ మ్యాన్మేడ్. ఇక్కడ మనకి ఉపయోగపడేటివి, మనకి ఇక్కడ తయారయ్యేటివి, అందరూ వాడుకునే వస్తువులే ఇక్కడ అమ్మడం జరుగుతుంది. నో క్రెడిట్. 10,000 రూపీస్ కోసం అయితే నాకు తెలిసి బయట ఎక్కడ మనం లోన్లు కానీ అప్పు కానీ చేయవలసిన అవసరం లేదనుకుంటాను.
నో బౌండేషన్, ఇక్కడ ఆంధ్ర చేయాలి తెలంగాణ చేయాలి ఏం రూల్ లేదు సార్. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చేయొచ్చు. నో రిజర్వేషన్ సార్, ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్ లేదు. బయట జాబ్కి వెళ్తే ఇక్కడ క్యాస్ట్ అడుగుతారు, కానీ ఇలాంటిది ఏం లేదండి. ఇక్కడ జాతకాలతో కూడా పని లేదండి. ఈక్వల్ ఆపర్చునిటీ, చదువున్నా లేకపోయినా అందరిని కూడా సమానంగా చూస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ సార్, పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయానికి వస్తే సార్ నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఒకప్పుడు తాపీ మేస్త్రి. నేను చదువుకున్న చదువు వచ్చేసి 9వ తరగతి. కానీ ఈరోజు సార్ టెక్నాలజీ పరంగా కావచ్చు, ఇంగ్లీష్ మాట్లాడటం కావచ్చు, వీడియోస్ చేయడం కావచ్చు, ఇలాంటి ఎన్నో చేయగలుగుతున్నాను. అంటే అది నా గొప్పతనం ఏం లేదు సార్. ఓన్లీ ఇక్కడ షేప్స్ అప్ అనే కంపెనీలో ఒక టీం వర్క్, మన పైన ఎవరైతే అప్లయన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి విషయం కూడా నేర్పించడం జరుగుతుంది. ఈరోజు నేను ల్యాప్టాప్ తీసుకున్నాను, ఫ్లైట్ ఎక్కాను, టార్గెట్స్ విన్ అయ్యాను, ఫోన్స్ వచ్చాయి, ఫోన్ కూడా విన్ అయ్యాను. చాలా బెనిఫిట్స్ అనమాట. ఈరోజు నా కింద దగ్గర 2500 టీం కూడా రెడీ అయిందండి. ఈరోజు నేను సూట్ వేసుకుంటాను, షూ వేసుకుంటాను, ఇన్షర్ట్ వేస్తాను. ఇంతకుముందు చాలా ఇదిగా ఉండేదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి కింగ్స్ లైఫ్ స్టైల్. వారానికి 2 లక్షలు తీసుకుంటే మన లైఫ్ బాగుంటుందా లేదా సార్? 100% బాగుంటుంది అనమాట సార్. టార్గెట్స్ ఉంటాయి అనమాట. ఇలాగ ఈ విధంగా ప్రతి ప్రెషర్ లెవెల్ నుంచి సిల్వర్, గోల్డ్, ఇలా ప్రతి లెవెల్ కూడా ఉంటాయి. ఇక్కడ బీవీ రూపంలో ఇస్తుంది అనమాట. సామ్సంగ్ మొబైల్ ఇస్తుంది. 5120 కనుక మీరు లెఫ్ట్ రైట్ అయితే కనుక మీకు సామ్సంగ్ మొబైల్ ఇస్తుంది. 7680 కనుక వస్తే థాయిలాండ్ టూర్ ఇస్తుంది. 18,000 బీపీ రెండు పక్కల లెఫ్ట్ రైట్ అయితే కనుక మీకు లండన్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉందండి. బయట మనకి డబ్బులు రావడమే కాదు, ఇక్కడ మనకి విదేశ యాత్రలు కూడా చేసే అవకాశాలు కూడా మన కంపెనీ ఇస్తుంది సార్. మీకు ఒక అంబుల్మెంట్ అడ్వైజ్ అనమాట. మీకు ఒక ఏంటంటే ఇక్కడ డోంట్ ఎక్స్పెక్ట్ మనీ వితౌట్ వర్క్, కష్టే పలి సార్. కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా రాదండి సార్. షేప్స్ అప్ అనే కంపెనీలో కూడా కష్టపడాలి. ఎలా కష్టపడాలంటే మనం ప్లాన్ చెప్పడం కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు పరిచయం చేయడం కావచ్చు. ఈ విధంగా కనీసం లిస్ట్ రాసుకుని తెలిసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చెప్తేనే మనకి ఇక్కడ దీని గురించి వివరంగా చెప్తేనే వస్తారు సార్. ఈ విధంగా కూడా వర్క్ చేయకుండా మాత్రం డబ్బులు ఇస్తాము అని అంటే మాత్రం ఏ కంపెనీని కూడా నమ్మకండి. షేప్స్ అప్ కాదు సార్. బయట ఏదైనా కంపెనీలు వాళ్ళు వచ్చి సార్ ఏం లేదు సార్, మీరు ప్యాకేజ్ తీసేసుకోండి, మీకు రేపు నుంచి కోటీశ్వర్లు అయిపోతారని చాలామంది కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ చెప్తూ ఉంటాయి సార్. అలాంటివి మాత్రం నమ్మకండి. ఇక్కడ కంపెనీ ఒకటే చెప్తుంది, కష్టపడండి, ఫలితం తీసుకోమని చెప్తుంది. కష్టపడమంటే బయటకు వెళ్ళి మనం దొంగలు మోసేది ఏం లేదు సార్. మనం జస్ట్ నీట్గా మనకు తెలిసిన వాళ్ళకి ఇక్కడ మీకు పైన అప్లయన్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సపోర్ట్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సార్. ఇక్కడ షేప్స్ అప్ కంపెనీలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ కోసం మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీరు మీ తర్వాత నామినీ ఎవరు, ఇవన్నీ తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే రేపు బ్యాంక్ అకౌంట్ కూడా మీ అమౌంట్ అనేది కొన్ని రోజులు చెక్లు వస్తే తర్వాత అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఓకేనా? ఎవరి తరఫున వచ్చారు, ఎవరు ఏంటి ఇది సీనియర్ ఫామ్ కూడా అని అంటారనమాట. ఈరోజు బయట ఒక మార్కెటింగ్ గురించి చూసుకుందాం సార్. బయట ఒక మార్కెటింగ్లో ఒక వస్తువు 3,000కి తయారైందంటే బయట అది 10,000 రూపాయలకి అమ్ముతున్నారు. అంటే మధ్యలో ఏమవుతుందంటే మ్యానుఫ్యాక్చరు, C&F ఏజెంట్, డిస్ట్రిబ్యూటరు, డీలరు, రిటైల్ వీళ్ళందరి తర్వాత కస్టమర్కి వస్తుంది. అంటే వీళ్ళందరూ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమీ చేయకుండానే ఇక్కడ కంపెనీలో తయారైన వస్తువుని ఇక్కడ 10,000కి అమ్మడం వల్ల మధ్యలో వాళ్ళకి మాత్రం 70% ఇది పోతుంది. మన కంపెనీ కూడా సేమ్ అదే చేస్తుంది అనమాట. 3,000 వస్తువుని ఏం చేస్తుందంటే 4,000 కొనుక్కొని మనకి సేమ్ 10,000కి అమ్ముతుంది. ఇక్కడ కంపెనీకి కూడా మిగులుతుంది. ఆ మిగిలిన అమౌంట్ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఇవ్వకుండా మన అందరికీ షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది సార్ ప్రాసెస్. ఈ విషయం తెలియక చాలామంది కూడా కంపెనీ ఎందుకు ఇస్తుంది, ఇన్ని లక్షలు ఎందుకు ఇస్తుంది, అన్ని లక్షలు ఎందుకు ఇస్తుంది అనుకుంటారనమాట. లేదు సార్, కంపల్సరీ కంపెనీకి ప్రాఫిట్ ఉండబట్టే 21 సంవత్సరాల నుంచి కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది సార్. మీరు కంపెనీని బిలీవ్ చేయండి. మిమ్మల్ని ఎవరైతే ప్లాన్ పెట్టించారో వాళ్ళని నమ్మండి. 100% మీరు సక్సెస్ అవుతారు సార్. ఇక్కడ రికగ్నేషన్స్ ఉంటాయండి. సిల్వర్, గోల్డ్, పర్ల్, టాపాజ్, ఎమరాల్డ్, రూబీ, డైమండ్, డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్ ఇలా అని పిలుస్తారనమాట. సార్ ఆల్రెడీ నాది పర్ల్ కంప్లీట్ అయిపోయింది. టాపాజ్లోకి రావడం కూడా జరిగిందనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ షేప్స్ అప్. సరే, ఇక్కడ మీకు కొన్ని ప్రొడక్ట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ భగవద్గీత 200 MBలో దొరుకుతుంది. అది 9,000 10,000 రూపీస్ తక్కువ 9,990 రూపాయలు. అలాగే జీనో సన్ గ్లాసెస్
స్టివల్ బెల్ట్ గ్రాస్ సూట్ అనమాట. ఇది వచ్చేసి 12,530. ఇలాగా కొన్ని శారీస్, విమల్ శారీస్ డిన్నర్ సెట్ కలిపి 11,400. ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది ఉంటుంది. మీకు అలా కాకుంటే మీరు బల్క్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎలా అనిపించింది ప్లాన్ చూడండి సార్. ఇది ఇక్కడ ఏంటంటే బయట చాలా కంపెనీస్ వచ్చాయి, కానీ మన కంపెనీ మాత్రం నెంబర్ 1గా 21 సంవత్సరాల నుంచి చాలా నెంబర్ 1కి వెళ్తుంది అనమాట. చాలామంది ఇందులో కోటీశ్వర్లు అయ్యారు, జీరో నుంచి హీరో కూడా అయ్యారు అనమాట. సార్ నన్ను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నేను ఒక తాపీ మేస్త్రి. ఈరోజు అన్ని ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ప్రతిదీ కూడా నాకు ఈరోజు నేర్పించడం జరిగిందనమాట. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ అప్లయన్స్, థ్యాంక్ యూ మహా గురూజీస్, థ్యాంక్ యూ టీమ్, జై హో సేఫ్ షాప్. థ్యాంక్ యూ వెరీ మచ్.